హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో హీరో హీరోయిన్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ స్లోగా వాళ్ళ మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. అది సక్సెస్ అయిందా లేదా అనేది తెలియాలంటే ఈ డ్రామా మొత్తం చూసేయాల్సిందే. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరో మిస్టర్ ఫూ, హీరోయిన్ మాంగ్యూ ఇద్దరు ఒక బాత్రూంలో రొమాన్స్ చేస్తూ ఉంటారు. మిస్టర్ ఫూ మనం బేబీని ప్లాన్ చేద్దామని అంటాడు. అప్పుడు మాంగ్యూ మనం అగ్రిమెంట్ వల్ల కలిసిన కపుల్ మాత్రమే కదా అని గుర్తు చేస్తుంది. దానికి ఫూ తన ఫేస్ని టచ్ చేస్తూ ఏదైతేనేం మనం లీగల్ కపుల్ కదా, నువ్వేమైనా భయపడుతున్నావా అని అడుగుతాడు. తను లేదు అని చెప్పాక సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మాంగ్యూ ఐస్కి ఆపరేషన్ అయ్యాక డాక్టర్ కట్టు విప్పుతూ సర్జరీకి ముందు నీ ఫ్యామిలీ మెంబర్ సైన్ కావాలి, మీకు ఎవరూ లేరా అని అడుగుతాడు. తనకి ఎవరూ లేరని చెప్పి మాంగ్యూనే సైన్ పెడుతుంది. సర్జరీ అయ్యాక తన ఫ్రెండ్ లిన్ వచ్చి నువ్వు మాంగ్ ఫ్యామిలీ వారసురాలివి కదా, ఇంత సర్జరీ జరిగినా నిన్ను చూడ్డానికి నీ ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదేంటి అని బాధపడుతుంది. నీ చెల్లెలి బదులుగా నేను మిస్టర్ ఫూకిచ్చి మ్యారేజ్ చేశారు. కథల్లో అయితే ఫేక్ వారసులు పారిపోతారు, కానీ ఇక్కడ ఫేక్ వారసురాలికే అన్నీ దక్కుతున్నాయి. రియల్ వారసురాలివైనా నీకు ఏదీ లేదు అని లిన్ అంటుంది. దానికి మాంగ్యూ మిస్టర్ ఫూ ఈ సిటీలోనే పెద్ద ప్రిన్స్ లాంటి వాడు, చాలామంది ఆయన కోసం లైన్లో ఉంటున్నారు కదా, కానీ నన్నే వైఫ్గా సెలెక్ట్ చేసుకున్నాడు, అది నాకు సరిపోతుందిలే అని సర్ది చెప్తుంది. తర్వాత మాంగ్యూ హాస్పిటల్ లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు మిస్టర్ ఫూ తన ఫ్రెండ్ని కలవడానికి అక్కడికి వస్తాడు. కళ్ళు కనిపించని మాంగ్యూ చేతిలోని స్టిక్ పొరపాటున ఫూకి తగులుతుంది. తను సారీ చెప్తుంది, కానీ మళ్ళీ తగులుతుంది. నాకు కనిపించదు సారీ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. అది చూసి ఫూ అసిస్టెంట్ బాస్ తను మేడం లాగా ఉన్నారు అని చెప్పగానే ఫూ తన వెనకే వెళ్తాడు, కానీ తను అప్పటికే వెళ్ళిపోతుంది. తర్వాత మాంగ్యూకి తన అమ్మ కాల్ చేసి యంగ్ మాస్టర్ ఫూ చైనాకు వచ్చారంట, నీ చెల్లెలి ప్లేస్లో నువ్వు లేకపోతే అసలు ఆయనతో నీకు మ్యారేజ్ అయ్యేదే కాదు, ఇప్పుడు మాంగ్ ఫ్యామిలీకి ఆ ప్రాజెక్ట్ దక్కేలాగా నువ్వే హెల్ప్ చేయాలి అని ఆర్డర్ వేస్తుంది. నీ చెల్లెలి బర్త్డే పార్టీకి ఫూని తీసుకొని రాకపోతే నిన్ను పెంచిన అమ్మ మెడికల్ బిల్స్ని ఆపేస్తాను అని బెదిరిస్తుంది కూడా. అప్పుడు మాంగ్యూ ఫోన్లో గట్టిగా మిస్టర్ ఫూ ప్లీజ్ నాకు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వగలరా, నా చేతికి నొప్పిగా ఉంది అని అరుస్తుంది. అది విని వాళ్ళమ్మ నువ్వు ఆయనతోనే ఉన్నావా, అయితే డిస్టర్బ్ చేయను అని ఫోన్ని పెట్టేస్తుంది. నిజంగానే మిస్టర్ ఫూ వెనక నుంచి వచ్చి తనకి వాటర్ ఇస్తాడు. తన షాక్ అయి నువ్వు ఎవరు అంటే నేను మిస్టర్ ఫూని అని అంటాడు. అప్పుడు తను కంగారుగా నేను మా అమ్మని ఒప్పించడానికి అలా అబద్ధం చెప్పాను, మన అగ్రిమెంట్ నాకు గుర్తుంది, ఏమీ అనుకోకండి అని చెప్తుంది. ఇక తను వాటర్ తాగేటప్పుడు తెలియకుండా ఫూ హ్యాండ్ని ఫేస్ని టచ్ చేస్తుంది. చివరికి పొరపాటున తన లిప్స్ని కూడా టచ్ చేస్తుంది. అలా కంగారు పడుతూ మీరింకా వెళ్ళలేదా అని అడుగుతుంది. ఇంతలో అసిస్టెంట్ వచ్చి బాస్ మీటింగ్ ఉంది, యూరోప్ ట్రిప్కి వెళ్ళాలి అని చెప్తాడు. ఫూ వెళ్ళబోతూ ఉంటే మాంగ్యూ కింద పడిపోతుంది. తను తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. తను ఒక లేడీ కేర్ టేకర్ కావాలని అడుగుతుంది. ఆ తర్వాత ఫూ ఆఫీస్లో ఉండి తన అసిస్టెంట్తో రేపు తను డిశ్చార్జ్ అవుతుంది కదా, ప్రైవేట్ నర్స్ని రికమెండ్ చేయి, నేను తెచ్చిన గిఫ్ట్ తనకి ఇచ్చేసి అని చెప్తాడు. నెక్స్ట్ డే మాంగ్యూ కంటి కట్టుని విప్పుతారు. డాక్టర్ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి ఫూ పంపిన బ్రేస్లెట్ని గిఫ్ట్గా ఇస్తాడు. అది చూసి తను థ్యాంక్స్ చెప్తుంది. తన అమ్మ మెడికల్ ఫీ గురించి బెదిరించడం గుర్తుకొచ్చి మాంగ్యూ బాధపడుతుంది. తనకి ఫూకి మధ్య అసలు ఎమోషనల్ బాండింగే లేదు కదా, పార్టీకి ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చివరగా మాంగ్యూ తన ఫ్రెండ్తో షాపింగ్కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్కి ఒక ఫోటోని చూపిస్తుంది. ఆ పర్సు ప్రైజ్ 1.28 మిలియన్స్ అని తెలిసి వాళ్ళు షాక్ అవుతారు. ఆ పర్సు చాలా కాస్ట్లీ అని తెలియగానే మాంగ్యూ మా హస్బెండ్ నా కోసం ఇది కొన్నారు, అందుకే ఆయన తరపున నేను కూడా ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అంటుంది. దానికి లిన్
నీ హస్బెండ్ నిజంగా వండర్ఫుల్. ఆయన ఎప్పుడు ఇంటికి రాకపోయినా నీకోసం గిఫ్ట్ మాత్రం పంపిస్తున్నారు. మిస్టర్ ఫూకి తన వైఫ్ అంటే ఇష్టం లేదని ఎక్కడో విన్నాను, కానీ అది తప్పనిపిస్తుంది. ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని మెచ్చుకుంటుంది. అంతలో అక్కడికి మిస్టర్ సాంగ్ వస్తాడు. లేట్ అయినందుకు సారీ అని అతను అనగానే లిన్ తనని తాను సరిచేసుకుంటూ పర్లేదు, మేము కూడా 10 నిమిషాల ముందే వచ్చాంలే అని అంటుంది. మిస్టర్ సాంగ్ మాంగ్యూని చూసి ఈయన నీ బాయ్ ఫ్రెండా లేదంటే హస్బెండా అని అడుగుతాడు. అప్పుడు మాంగ్యూ మనసులో ఇతను లిన్కి క్రష్ కదా, ఇతని హెల్ప్ తీసుకోవచ్చు అని అనుకుని ఈయన నా హస్బెండ్, తనకి ఎలాంటివి ఇష్టమో నాకు తెలీదు, అందుకే నిన్ను హెల్ప్ అడగడానికి పిలిచాను, నీకు ఏదైనా టైం నచ్చితే చెప్పు అని అంటుంది. సాంగ్ షాక్ అవుతూ నీకు ఇంత చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయిందా అని అడుగుతాడు. ఇక్కడ అదే రెస్టారెంట్లో మిస్టర్ ఫూ కూడా ఉంటాడు. తన వైఫ్ వేరే పర్సన్తో ఉండడం చూసి అతను తన కొలీగ్ అయి ఉంటాడని అనుకుంటాడు. అప్పుడు ఫూ ఫ్రెండ్ వచ్చి ఈసారి సిటీలో ఎన్ని రోజులు ఉంటావు, అందరం కలిసి హ్యాంగ్అవుట్ చేద్దామని అంటారు. దానికి ఇంకో ఫ్రెండ్ ఫూకి మ్యారేజ్ అయిపోయింది కదా, తన వైఫ్తో టైంని స్పెండ్ చేస్తాడులే అని ఆట పట్టిస్తారు. అప్పుడే ఫూ తన వైఫ్ వైపుగా చూస్తూ ఉండడం గమనించి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, అందుకే ఫూ అలా చూస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇంకో ఫ్రెండ్ ఫూ ఏ అమ్మాయిని ఇష్టపడడు, జస్ట్ అగ్రిమెంట్ వల్లే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, పైగా తను తన పాత బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యాక కూడా అతన్ని లవ్ చేస్తూ ఉంది, వీళ్ళ మధ్య అసలు ఎమోషన్స్ లేవు అని చెప్తాడు. గిఫ్ట్ సెలెక్ట్ అయ్యాక మాంగ్యూ వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ ఫూ తన ఫ్రెండ్ దగ్గర కార్ కీస్ తీసుకుని బిల్ ఎంతైనా నా అకౌంట్లో వేసేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బయట మాంగ్యూ తన ఫ్రెండ్ లిన్తో నువ్వు నీ క్రష్తో వెళ్ళు, నేను మధ్యలో రాను అని చెప్తుంది. కానీ లిన్ నువ్వే నాకు ఇంపార్టెంట్ అని తనని లోపలికి రమ్మంటుంది. అప్పుడే మిస్టర్ ఫూ తన వైఫ్ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. తను కారులో కూర్చున్నాక లిన్ నుంచి మెసేజ్ వస్తుంది, ఈరోజు ట్రీట్ నాది కదా, మరి బిల్లు నువ్వెందుకు పే చేసావని. మాంగ్యూ షాక్ అవుతూ నేను పే చేయలేదు, పొరపాటున వేరే వాళ్ళు పే చేసి ఉంటారులే అని రిప్లై ఇస్తుంది. మాంగ్యూ తన అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాక మిస్టర్ ఫూకి తన కొన్న టైని గిఫ్ట్గా ఇస్తుంది. తను థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడే బయట బాగా వర్షం ఉరుములు వస్తూ ఉంటాయి. వర్షం తగ్గే వరకు మా రూమ్లోకి వచ్చి ఉండండి అని మాంగ్యూ అంటుంది. లోపలికి వెళ్ళాక అయ్యో నేను ఎందుకు పిలిచాను, నా మీద తనకి ఫీలింగ్స్ ఉన్నాయని అతను అనుకుంటాడేమో అని కంగారు పడుతుంది. తన దగ్గర అతని సైజు చెప్పులు లేకపోవడంతో షూస్తోనే ఉండమని చెప్తుంది. మిస్టర్ ఫూ సోఫాలో కూర్చున్నప్పుడు అక్కడ మాంగ్యూ ఇన్నర్స్ ఉంటాయి. అది చూసి తను కంగారుగా పక్కకి పెట్టేస్తాడు. మాంగ్యూ లెమన్ టీ తీసుకుని వచ్చి తనకిస్తుంది. అక్కడ తన బట్టలు ఉండడం చూసి చటుక్కున తీసి పక్కకు పారేస్తుంది. తను టీ ఇస్తుంటే తను తాగుతూనే ఉంటాడు. నువ్వు ఆ బ్రేస్లెట్ ఎందుకు పెట్టుకోలేదు, నచ్చలేదా అని ఫూ అడిగితే అది చాలా ఎక్స్పెన్సివ్, రోజు పెట్టుకోలేను కదా అని చెప్తుంది. తర్వాత ఇద్దరు ఒకరి ఇష్టాల గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫూ మనసులో కొన్ని రోజుల తర్వాత తనకి డివోర్స్ ఇచ్చి చాలా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేస్తాను, ఎలాగో మా మధ్య ఫీలింగ్స్ లేవు కదా అని అనుకుంటాడు. అప్పుడే మాంగ్యూకి వాళ్ళ అమ్మ నుంచి మెసేజ్ వస్తుంది, 2 రోజుల్లో నీ చెల్లెలి బర్త్డే పార్టీకి ఫూని తీసుకొని రావాలి, అలాగే మీ డాడీ చేసే ప్రాజెక్టు అతనికి దక్కేలాగా చూడాలి అని. తను ఆ విషయం ఫూకి చెప్పబోయి ఆగిపోతుంది. అప్పుడు ఫూ రేపు మనం డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. తను కూడా ఓకే అంటుంది. చాలా టైం అయింది, నేనిక ఇంటికి వెళ్తాను అని ఫూ అనగానే మాంగ్యూ ఆపేసి ఒక్క నిమిషం మిస్టర్ ఫూ అని పిలుస్తుంది. అప్పుడు ఫూ ఏంటి అని అడుగుతాడు. మాంగ్యూ తన మనసులో ఉన్న మాట చెప్పలేక మిస్టర్ ఫూని బయటి వరకు తీసుకుని వెళ్తుంది. తనతో కలిసి తన చెల్లెలి బర్త్డే పార్టీకి వెళ్ళడం ఎలా అని ఆలోచిస్తూ పొరపాటున ఫూ తాగిన కప్పుతోనే టీని తాగేస్తుంది. అయ్యో ఇది ఆయన వాడిన కప్పు కదా అని సిగ్గుపడుతూ పడుకుంటుంది. నెక్స్ట్ డే ఎవరో తలుపు కొడితే వెళ్ళి చూస్తుంది. అక్కడ మాంగ్ ఫ్యామిలీ బట్లరు వ్యాంగ్ ఉంటాడు. మేడం మిమ్మల్ని హాన్ బర్త్డే పార్టీకి రమ్మన్నారు అని చెప్తాడు. తను రెడీ అవుతూ ఉంటే వ్యాంగ్ వచ్చి మేడం యంగ్ మాస్టర్ ఫూ ఎక్కడ, ఆయన కూడా పిలిచారు కదా, అయినా మీ చెల్లెలి పార్టీకి ఇంత చీప్ బట్టలు వేసుకుని వెళ్తారా అని అవమానిస్తాడు. దానికి మాంగ్యూ కోపంగా నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే రైట్ నీకు లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫూ తనకి మెసేజ్ చేస్తాడు, కానీ తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోతుంది.
మాంజు తన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ కోపంతో నేను పంపిన డ్రెస్ ఎందుకు వేసుకోలేదు, ఇంత విధవ బట్టలు వేసుకుని మమ్మల్ని అవమానించడానికే వచ్చావా అని అరుస్తుంది. అంతా మీరే డిసైడ్ చేశాక నన్ను అడగడం ఎందుకు అని మాంగ్యూ అంటుంది. అప్పుడే తన చెల్లెలు హాన్ వచ్చి నటిస్తూ అక్క బావగారిని ఎందుకు తీసుకుని రాలేదు, మీ మధ్య గొడవలేం లేవు కదా అని అడుగుతుంది. వాళ్ళమ్మ ప్రాజెక్టు గురించి అడిగితే బిజినెస్ చేయలేక లాస్ వస్తూ ఉంటే మానేయాలి, కానీ ఇలా నన్ను వాడటం ఏంటి అని మాంగ్యూ ఎదురు తిరుగుతుంది. దాంతో వాళ్ళమ్మ నీ పెంపకం అస్సలు బాగోలేదు అంటూ మాంగ్యూని గట్టిగా ఒక చెంప దెబ్బ కొడుతుంది. ఆఫీస్లో ఉన్న ఫూకి తన వైఫ్ దెబ్బలు తిన్న వీడియో కనిపిస్తుంది. వెంటనే తను మాంగ్ హౌస్కి బయలుదేరతాడు. అక్కడ మాంగ్యూ నువ్వు నాకు అమ్మవే కాదు అని వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఇప్పుడు వెళ్తే నీ ఇంకో అమ్మ మెడికల్ బిల్స్ని ఆపేస్తాను అని వాళ్ళమ్మ బెదిరిస్తుంది. మాంగ్యూ ఏడుస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మిస్టర్ ఫూ ఎంట్రీ ఇస్తాడు. నా వైఫ్ మీద చేయి చేసుకున్నందుకు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి, లేదంటే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని అరుస్తాడు. హాన్ వచ్చి బ్రదర్ ఫూ తను పార్టీకి ఇలాంటి బట్టలు వేసుకుని వచ్చిందని అమ్మ తిట్టింది అని కవర్ చేయబోతూ ఉంటుంది. ఫూ మాత్రం తగ్గకుండా 3 రోజుల్లోగా పబ్లిక్గా పేపర్లో నా వైఫ్కి సారీ చెప్పాలి, లేదంటే మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ భయపడి సారీ అడుగుతుంది. హాన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిస్టర్ ఫూ తన వైఫ్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంట్లో హాన్ ఏడుస్తూ అమ్మ మాంగ్యూ లేకపోతే నేనే ఫూని మ్యారేజ్ చేసుకునేదాన్ని కదా, అంటే నువ్వేం భయపడకు, దాని మెడికల్ బిల్స్ ఆపేసి నేను రివెంజ్ తీర్చుకుంటానులే అని వాళ్ళ అమ్మ అంటుంది. తర్వాత ఫూ తన వైఫ్కి చెంపకి మందు రాస్తూ ఎందుకు ఫోన్ ఎత్తలేదు, ఇకపై ఇలాంటివి ఏమున్నా నాకు ముందే చెప్పు అని ప్రేమగా అంటాడు. తన మనసులో నేను చిన్న విషయాన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోయానని ఈయన అనుకుంటున్నారేమో అని బాధపడుతుంది. అప్పుడే ఫూ గ్రాండ్మా కాల్ చేసి నేను మిమ్మల్ని చూడడానికి కేక్ తీసుకొని మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తుంది. ఇద్దరూ కంగారు పడి అగ్రిమెంట్ ప్రకారం బామ్మ ముందు మనం మంచి కపుల్ లాగా నటించాలి అని డిసైడ్ అవుతారు. ఫూ తన అసిస్టెంట్తో మాంగ్యూ సామాన్లన్నీ తన ఇంటికి షిఫ్ట్ చేయిస్తాడు. బామ్మ రాగానే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. మాంగ్యూ ఫేస్ మీద దెబ్బ చూసి బామ్మ కంగారు పడితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అబద్ధం చెప్తారు. బామ్మ ఫూని తిడుతూ నీ వైఫ్ని సరిగ్గా చూసుకోవట్లేదు, తను సన్నబడిపోయింది అని అంటుంది. తర్వాత మాంగ్యూకి ఫూ చిన్నతనం గురించి చెప్తుంది. 9 years ఉన్నప్పుడే తన పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. తాతయ్య దగ్గర పెరగడం వల్ల ఇతనికి ఎమోషన్స్ తక్కువ, లోపల చాలా ఒంటరివాడు అని చెప్తుంది. అది విని మాంగ్యూకి ఫూ మీద జాలి కలుగుతుంది. చివరిగా బామ్మ వాళ్ళిద్దరికీ పేస్ట్రీలు తినిపిస్తూ తన కోరికని చెప్తుంది. నేను చనిపోయేలోపు నాకు మనవడో మనవరాలో పుట్టాలి, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి అని అంటుంది. దానికి ఫూ మేము ఇంకా చిన్నవాళ్ళమే కదా అంటే నాకు 70 ఏళ్ళు వచ్చాయి, నేను చిన్నదాన్ని కాదు కదా అని బామ్మ అంటుంది. ఇక బామ్మ వెళ్తూ వెళ్తూ సరే మీ ప్లాన్ ప్రకారం మీరు ఉండండి, ఈ పేస్ట్రీలు తినండి, లేదంటే చల్లారిపోతాయని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మిస్టర్ ఫూ మాంగ్యూ మనకి పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పుడు మనం ఒక పాపని ప్లాన్ చేద్దామని అంటాడు. మాంగ్యూ కూడా మనసులో అవును, పెళ్ళైన వెంటనే ఆయన బిజినెస్ పని మీద అబ్రాడ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడే తిరిగి వచ్చారు అని ఆలోచిస్తుంది. అలా ఈ నైట్కేనా అని తను అడిగితే ఫూ నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే, నీకు ఇష్టం లేకపోతే మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అని అంటాడు. దానికి మాంగ్యూ నేను నీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తుంది. ఫోన్ అవుతూ నాకు నీ కోఆపరేషన్ కాదు, నీ పర్మిషన్ కావాలి అని అంటాడు. తను ఓకే చెప్పగానే ఇద్దరు కిస్ చేసుకుంటూ బెడ్ మీదకి వెళ్తారు. ఫూ తనతో ఇది మనకి ఫస్ట్ టైం కదా, డోంట్ వరీ, నేను హర్ట్ చేయను అని చెప్పి తనని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ 1 night స్టాండ్ చేస్తారు. నెక్స్ట్ డే ఫూ నిద్ర లేవగానే తన వైఫ్ పక్కన పడుకొని ఉండటం చూసి మురిసిపోతూ ఉంటాడు. కానీ తనకి చలిగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో దుప్పటి లాక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ మాంగ్యూ దుప్పటి అంతా చుట్టేసుకుని పడుకొని ఉంటుంది. అప్పుడే తను కళ్ళు తెరిచి ఏమైంది ఫూ, ఎందుకు దుప్పటి కప్పుకోలేదు అని అడుగుతుంది. తీరా చూస్తే దుప్పటి అంతా తన దగ్గరే ఉండడంతో కొంచెం తనకిస్తుంది. ఫోన్ అవుతూ నిన్న నైట్ మన ఫస్ట్ టైం కదా, నీకేమైనా ఇబ్బందిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. దానికి తను అదేం లేదు, నిన్న బాగా అలసిపోయి పడి నిద్రపోయాను, మనం కంటిన్యూ చేద్దామా అని అడుగుతుంది. ఫోన్ అవుతూ లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక మిస్టర్ ఫూ కారులో వెళ్తూ ఉంటే తనకి తుమ్ములు బాగా వస్తూ ఉంటాయి. అసిస్టెంట్, బాస్ మీకు జలుబు చేసినట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు ఫూకి నైట్ జరిగిన విషయం గుర్తుకొస్తుంది. తను దుప్పటి లాక్కోవడానికి ట్రై చేసినప్పుడల్లా మాంగ్యూ నిద్రలో అటు ఇటు తిరుగుతూ దుప్పటంతా చుట్టేసుకుంటుంది. దాంతో పాపం ఫూ నైట్ అంతా దుప్పటి లేకుండానే పడుకోవాల్సి వస్తుంది. అందుకే తనకి ఫుల్గా జలుబు చేస్తుంది. ఆ విషయం గుర్తుకొచ్చి నవ్వుకుంటూ హాస్పిటల్కి వద్దు, కంపెనీకి పద అని అంటాడు. ఇంట్లో వంట మనిషి మాంగ్యూని చూసి ఫైనల్గా బాస్ వైఫ్ని చూశాను మేడం, మీకేం కావాలి అని అడిగితే మాంగ్యూ తనకి ఇష్టమైనవి వండమని చెప్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ లిన్ నుంచి తనకి కాల్ వస్తుంది. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసే, కానీ ఒక విషయం, మన కంపెనీ హెడ్ మారిపోయారు, అతను ఎవరో కాదు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి షాక్ ఇస్తుంది. నెక్స్ట్ డే మాంగ్యూ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ కొత్త బాస్ని ఇంటర్వ్యూస్ చేస్తారు. అతను మరెవరో కాదు, మాంగ్యూ ఎక్స్ మిస్టర్ సేన్. అతను తన దగ్గరకు వచ్చి నీ ప్రాజెక్ట్ ఐడియాస్ బాగున్నాయి, ఈ నైట్ మనం దీని గురించి డిస్కస్ చేద్దామని అంటాడు. దానికి మాంగ్యూ సారీ మిస్టర్ సేన్, ఈ నైట్ నా హస్బెండ్తో నాకు డిన్నర్ ఉంది, నేను రాలేను అని చెప్తుంది. సేన్ షాక్ అవుతూ నీకు మ్యారేజ్ అయిపోయిందా అని తన చేతుల వైపుగా చూస్తాడు. తన చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడంతో మరి నీ చేతికి వెడ్డింగ్ రింగ్ ఎందుకు లేదు అని తనని అడుగుతాడు. అలానే మాంగ్యూని చూసి నన్ను ఇబ్బంది పెట్టడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ ప్రాజెక్ట్ మొత్తం డిపార్ట్మెంట్ బాధ్యత, కాబట్టి ఎవరూ మీటింగ్కి రాకుండా ఉండకూడదు అని చెప్తాడు. మరోవైపు మిస్టర్ ఫూ ఇంటికి వెళ్ళేసరికి తనకి బాగా ఫీవర్ వచ్చేసి ఉంటుంది. అసిస్టెంట్ ఫ్యామిలీ డాక్టర్ని పిలుస్తానన్న అతను వినడు. బాస్ మీకు ఫీవర్ ఉంది కదా, వైఫ్ని పిలుస్తాను, ఆవిడ ఉంటే మీకు తోడుగా ఉంటుంది అని అసిస్టెంట్ మాంగ్యూకి కాల్ చేస్తాడు. కానీ మాంగ్యూ సారీ, ఈ నైట్ నాకు ఒక క్లయింట్తో మీటింగ్ ఉంది, అందుకే రాలేను అని చెప్పి కాల్ని కట్ చేస్తుంది. దాంతో మిస్టర్ ఫూకి చాలా కోపం వస్తుంది. నా వైఫ్ ఏ క్లయింట్తో డిన్నర్ చేస్తుందో కనుక్కో అని అసిస్టెంట్ని పంపిస్తాడు. తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ సేన్తో కలిసి డిన్నర్ చేస్తుందని తెలిసి ఫూ జెలసీ ఇంకా కోపంగా ఉంటాడు. రెస్టారెంట్లో క్లయింట్ మాంగ్యూతో మీరు ఈ డ్రింక్ తాగకపోతే నన్ను అవమానించినట్టే, ఇది తాగితేనే కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తాను అని బలవంతంగా తనకి తాగిస్తాడు. తను మత్తులో ఉండగా మిస్టర్ ఫూ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. మిస్టర్ వ్యాంగ్, నా వైఫ్తో ఇలా తాగించి బిజినెస్ చేయాలనుకుంటే మీతో నాకు ఏ డీల్ అవసరం లేదు అని వార్నింగ్ ఇస్తాడు. మిస్టర్ సేన్ని చూసి క్లయింట్ని ఇంప్రెస్ చేయడానికి ఎంప్లాయీస్తో ఇలా తాగిస్తారా అని తిట్టి తన వైఫ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది చూసి మాంగ్యూ ఫ్రెండ్ లిన్ అబ్బా ఈయన ఎంత హ్యాండ్సమ్గా డామినేటింగ్గా ఉన్నారు అని మురిసిపోతుంది. బయటికి వచ్చాక ఫూ కార్ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు మిస్టర్ సేన్ వచ్చి మాంగ్యూని పట్టుకుని నువ్వు మాంగ్ ఫ్యామిలీ వారసురాలివని నాకు ముందే తెలుసుంటే నీతో బ్రేకప్ చేసుకునేవాడినే కాదు, నిన్నే పెళ్లి చేసుకునేవాడిని, నా మీద కోపంతోనే కదా ఈ ఫూని 2 ఏళ్ల క్రితమే మ్యారేజ్ చేసుకున్నావని అంటాడు. దానికి మాంగ్యూ నువ్వు నన్ను ప్రేమించలేదు, నా స్టేటస్ని లవ్ చేశావు, నువ్వు ఒక సెల్ఫిష్వి, మనిద్దరం వేరు వేరు అని చెప్పి బ్రేకప్ చెప్పింది నువ్వే, ఇప్పుడు నేను పెద్ద ఇంటి అమ్మాయిని అని తెలియగానే మళ్ళీ వస్తున్నావా, నా హస్బెండ్కి తెలిస్తే గొడవ అవుతుంది, నా నుంచి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. దానికి అతను నువ్వు నన్ను అంత ఈజీగా మర్చిపోలేవని తన చేతిని పట్టుకుంటాడు. అప్పుడే ఫూ కారులో వస్తూ అది చూసి తనకి చాలా కోపం వస్తుంది. సేన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక లిన్ వచ్చి నీ హస్బెండ్ నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు అని మాంగ్యూతో అంటుంది. అప్పుడు మాంగ్యూ లేదు, మా మధ్య ప్రేమ లేదు, జస్ట్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది అంతే, పెద్దవాళ్ళ కోసమే మేము ఇలా నటిస్తున్నాం, మాది ఒక అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తుంది. ఈ మాటలన్నీ మిస్టర్ ఫూ కూడా వింటాడు. అది అతని మనసుని బాగా గాయపరుస్తుంది. మాంగ్యూ వెనక్కి తిరిగి ఫూని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇదంతా విన్నావా అని అడుగుతుంది. లిన్ కవర్ చేస్తూ తన మత్తులో ఉంది, ఏదేదో వాగుతుంది, తన మాటలు పట్టించుకోకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాంగ్యూ ఫూ దగ్గరికి వెళ్ళి మిస్టర్ ఫూ ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని మీకు ముందే చెప్పాను కదా, బ్లైండ్ డేట్లోనే మా బ్రేకప్ గురించి, నాకు ఇంకో ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదని మీకు చెప్పే నేను మ్యారేజ్ చేసుకున్నాను, డోంట్ వరీ, నేను అగ్రిమెంట్ని బ్రేక్ చేయను, మీ వైఫ్గా అందరి ముందు బాగానే నటిస్తాను అని అంటుంది. ఇంకా మాట్లాడుతూ మీరు ఇందాక మా ఇంటికి వెళ్ళారంట కదా, ఏమైనా పని ఉందా అని అడుగుతుంది. ఫూ ఏమీ మాట్లాడకుండా ఏం లేదులే ఇంటికి పద అని కార్ డోర్ని తీస్తాడు. తను చాలా బాధలో ఉన్నట్టుగా కనిపిస్తాడు. మాంగ్యూ అన్న మాటలు ఫూని బాగా బాధ పెడతాయి.
మాంగ్యూ మిస్టర్ ఫూ ఒళ్ళు తాకి చూస్తే చాలా వేడిగా ఉంటుంది. మీకు ఫీవర్గా ఉంది, పదండి హాస్పిటల్కి వెళ్దామని తనే కార్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్లో తనకి ఇంజెక్షన్ ఇస్తారు. అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తే ఆ పాప ఎంత క్యూట్గా ఉంది కదా అని మాంగ్యూ అంటుంది. అది విని ఫూ మనసులో తను జీవితాంతం నాతోనే ఉండాలి, తనని నేను హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటాడు. అవును, మనకి కూడా ఫ్యూచర్లో ఇంతే ముద్దుగా ఉండే కూతురు పుడుతుంది అని తను అనగానే మాంగ్యూ కూడా మురిసిపోతుంది. ఇక ఫోన్ నిద్రపోయాక మాంగ్యూ తన చేతిని పట్టుకుని అక్కడే పడుకుంటుంది. ఫోన్ నిద్ర లేచాక పక్కనే ఉన్న పేషెంట్లు, నీ వైఫ్ నిన్ను చాలా లవ్ చేస్తుంది, నీ చెయ్యి చల్లబడకుండా తన చేతులతో వెచ్చగా పట్టుకుని కూర్చుంది అని చెప్తారు. అతను ప్రేమగా తన జుట్టు నిమురుతూ ఉంటే తను నిద్రలేస్తుంది. వెంటనే తను పట్టుకున్న చేతిని తీసేసి, ఏమీ అనుకోకండి, మీ చేయి చల్లగా ఉందని వెచ్చదనం కోసం పట్టుకున్నాను అంతే అని కవర్ చేస్తుంది. నన్ను చూసి ఎందుకు అంత భయపడతావు, నేనేమీ అనుకోను అని ఫూ అంటాడు. ఇంటికి వెళ్ళాక మాంగ్యూ తనకి వాటర్ ఇచ్చి, ఏం కావాలన్నా కాల్ చేయండి, నేను వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు ఫూ, అసలు నాకు ఫీవర్ ఎందుకు వచ్చిందో తెలుసా, నిన్న నైట్ నువ్వు దుప్పటి అంతా చుట్టేసుకున్నావు, నాకేమో చలి వేసింది, అందుకే ఫీవర్ వచ్చిందని చెప్తాడు. తను సారీ చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఫూ తనని ఆపి క్లోజ్గా లాక్కుంటాడు. నీకు హెల్త్ బాగోలేక ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటుంది. తను వెళ్ళిపోయాక ఫూ గూగుల్లో సెర్చ్ చేస్తాడు వైఫ్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అని. జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్ అని వస్తే తన ఫ్రెండ్ హెల్ప్తో ఒక మంచి వెడ్డింగ్ ప్లాన్ చేయాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో తన ఫ్రెండ్స్ వచ్చి ఒక మంచి బ్యాంకెట్ హాల్ డీటెయిల్స్ని ఇస్తారు. నీ వైఫ్ అసలు నీతోనే ఉంటుందా, ఎప్పుడు తన నీడ కూడా కనిపించదు అని ఒక ఫ్రెండ్ అంటే, తనిప్పుడు పనిలో ఉంది అని ఫూ సర్ది చెప్తాడు. మేము కొత్తగా ఒక హాట్ స్ప్రింగ్ రెస్టారెంట్ ఓపెన్ చేశాం, నీ వైఫ్తో కలిసి అక్కడికి ఎంజాయ్ చేయడానికి రా అని వాళ్ళు పిలుస్తారు. ఇక్కడ మాంగ్యూ తన ఫ్రెండ్ లిన్తో కలిసి వీకెండ్లో వాళ్ళ అమ్మని కలవాలని ప్లాన్ చేసుకుంటుంది. కానీ ఫూ కాల్ చేసి, నీకు వీకెండ్లో ఖాళీ ఉందా, నా ఫ్రెండ్స్కి నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి అని అడుగుతాడు. అతని వైఫ్గా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మాంగ్యూ తన ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుని ఫూతో వెళ్తుంది. రిసార్ట్కి వెళ్ళాక అక్కడ హాన్ అంటే మాంగ్యూ చెల్లెలు తను కూడా అక్కడే ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఫూ తనని ఎవరు పిలిచారు అని కోప్పడబోతూ ఉంటే మాంగ్యూ ఆపి, వద్దు, ఇక్కడ గొడవ చేస్తే తను ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది, వదిలేసేయండి అని చెప్తుంది. హాన్ వచ్చి కావాలనే విసిగిస్తుంది. కానీ ఫూ ఫ్రెండ్స్ తనని పక్కకి నెట్టేసి మాంగ్యూకి వెల్కమ్ చెప్తారు. అందరూ కలిసి కార్డ్స్ ఆడుతూ ఉంటే ఫూ తన వైఫ్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నువ్వు ఇక్కడే కూర్చోవాలి అని అంటాడు. అక్కడ పందెంగా కార్ కీస్, వాచెస్ పెట్టి ఆడుతూ ఉంటారు. అది చూసి మాంగ్యూ నేను కూడా ఆడితే అని ఆలోచిస్తూ ఉంటుంది. అలానే నేను గెలవకపోతే చాలా నష్టం వస్తుంది కదా అని భయపడుతుంది. అప్పుడు ఫూ ఫ్రెండ్ ఒక పర్సన్, సిస్టర్ ఇన్లా, డోంట్ వరీ, మీ హస్బెండ్ మీకు నేర్పిస్తారులే, ఈ గేమ్లో తనే బెస్ట్ ప్లేయర్ అని ధైర్యం చెప్తాడు. ఫూ హెల్ప్ తీసుకుంటూ మాంగ్యూ ఒక కార్డ్ని ఎంచుకుంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. వావ్, మీకు చాలా బాగా ఆడడం వచ్చేసింది అని మెచ్చుకుంటారు. ఇది చూసి హాన్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అందరూ తనని ఇగ్నోర్ చేసి మాంగ్యూనే పొగుడుతూ ఉంటారు. ఆ కోపంతో హాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాంగ్యూ ఆ గేమ్లో గెలవడంతో గిఫ్ట్స్ అన్నీ కూడా తనకే వస్తాయి. అప్పుడు ఫూ, సరే ఆట చాలు, మనం లంచ్ చేసి హాట్ స్ప్రింగ్కి వెళ్దామని అంటాడు. మాంగ్యూ ఆ గిఫ్ట్స్ అన్నీ తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటుంది. కానీ పర్లేదు, నువ్వు వీటిని గెలిచావు, ఉంచుకోవచ్చు అని ఫూ చెప్తాడు. తర్వాత హాట్ స్ప్రింగ్లో మాంగ్యూ ఫూ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఫెంగ్తో కలిసి కూర్చుంటుంది. ఫెంగ్, నీ స్కిన్ టోన్ చాలా బాగుంది, నువ్వు చాలా ప్యూర్ అండ్ కైండ్ గర్ల్వి, నీ స్విమ్మింగ్ సూట్ కూడా అదిరిపోయింది అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు మాంగ్యూకి ఆ సూట్ కొన్నప్పటి విషయం గుర్తుకొస్తుంది. తను ఒక స్విమ్మింగ్ సూట్ కొన్నప్పుడు అది కొంచెం రివీలింగ్గా ఉందని ఫూ దాని మీద కప్పుకోవడానికి ఇంకో డ్రెస్ కూడా కొనిపిస్తాడు. నీ బాడీ అంతగా బయటికి కనిపించకూడదు అని తను చెప్పడంతో తను ఇష్టం లేకుండానే సరే అంటుంది. అక్కడికి లూ అనే ఇంకో అమ్మాయి వస్తుంది. తను ఫూకి కాబోయే వైఫ్ అవ్వాల్సిందనమాట. ఆ రోజు బ్లైండ్ డేట్లో నేను కనుక సైన్ పెట్టి ఉంటే ఇప్పుడు నేను మిస్సెస్ ఫూ అయ్యేదాన్ని. అతను నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కావట్లేదు అని మాంగ్యూని ఎగతాళి చేస్తుంది. దానికి మాంగ్యూ తెలివిగా, అయ్యో ఏం చేస్తాం, ఇప్పుడు అతను నా హస్బెండ్ అయిపోయారు కదా అని ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు హాన్ వచ్చి నటిస్తూ, అక్క నీకోసం జ్యూస్ తీసుకొని వచ్చాను, తీసుకో అని అంటుంది. మాంగ్యూ వద్దు అని పక్కకి వెళ్తుంటే బర్త్డే పార్టీలో జరిగిన దానికి
ఇంకా కోపంగా ఉన్నావా? అమ్మ నిన్ను అందరి ముందు సారీ అడగాలని బావగారు ఫోర్స్ చేశారు కదా, అంతకన్నా ఏం కావాలి? కావాలంటే నన్ను కొట్టు అని డ్రామా చేస్తుంది. దానికి ఫెంగ్, అసలు తప్పు నీదే కదా, మాంగ్యూని మీ అమ్మ అందరి ముందు కొట్టినందుకు సారీ అడగమంటే తప్పేంటి అని హాన్ని అంటుంది. లూ కూడా హాన్తో, నువ్వు నీ అక్కని చూసి జెలసీ అవుతున్నట్టున్నావని అందరికీ అర్థమవుతుంది. నా ముందు ఈ అమాయకపు నటనలు వద్దు అని తనని తిట్టి పంపించేస్తుంది. హాన్ కోపంగా బయటికి వెళ్తూ ఉండగా ఒక స్టాఫ్ మెంబరు రూమ్ కార్డ్స్ని తీసుకుని వెళ్తూ ఉంటే కావాలని తనకి డాష్ ఇచ్చి ఆ కార్డుని మార్చేస్తుంది. స్టాఫ్ ఆ విషయం గమనించకుండా వెళ్ళిపోతారు. లోపల లూ మాంగ్యూతో, నువ్వు నీ చెల్లెల్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. తర్వాత ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటారు. 2 ఏళ్ళు అయింది కదా, నువ్వు ఇంకా ఫూని లవ్ చేయట్లేదా అని లూ అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నావు అని మాంగ్యూ అంటే, నేను ఫూకి నా లవ్ని ప్రపోజ్ చేశాను, కానీ అతను నన్ను రిజెక్ట్ చేశాడు. అతను చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్ అనుకున్నాను, కానీ నిన్నెలా సెలెక్ట్ చేశాడా అని నాకే షాకింగ్గా ఉంది అని అంటుంది. దానికి మాంగ్యూ, మేము ఫస్ట్ టైం కలిసినప్పుడే ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేశాం, మా మధ్య లవ్ లేదు అని చెప్తుంది. అయితే మంచిది, పొరపాటున కూడా తనని లవ్ చేయకు, నేను ప్రపోజ్ చేసి రిజెక్ట్ అయ్యాను, నీ కూడా ఆ పరిస్థితి రాకూడదు అని లూ చెప్తుంది. మాంగ్యూ కూడా థ్యాంక్ యూ, నేను తనని లవ్ చేయను అని డిసైడ్ అవుతుంది. అప్పుడే అక్కడికి ఒక స్టాఫ్ వచ్చి, మేడం మిస్టర్ ఫూ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తుంది. ఆ స్టాఫ్ మెంబరు రూమ్ కార్డ్ ఇచ్చాక, మాంగ్యూ మిస్టర్ ఫూ ఎలాంటి రూమ్ బుక్ చేశారు, నాకు అసలు దొరకట్లేదేంటి అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక మాస్క్ వేసుకున్న పర్సన్ వచ్చి తనని కిడ్నాప్ చేసి స్పృహ తప్పేలాగా చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా హాన్ చూస్తూనే ఉంటుంది. ఇక్కడ మిస్టర్ ఫూ తన రూమ్లోకి వెళ్తే అక్కడ ఫెంగ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మాంగ్యూ ఎక్కడ అని ఫూ కంగారుగా అడుగుతాడు. తను హాట్ స్ప్రింగ్ దగ్గర ఉంది, హాన్ తనని ఇబ్బంది పెడుతుంది అని ఫెంగ్ చెప్పగానే ఫూ మాంగ్యూకి కాల్ చేస్తాడు, కానీ కలవదు. ఏదో చెడు జరిగిందని అర్థం చేసుకుని తను వెతకడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఒక రూమ్లో మాంగ్యూతో ఒక పర్సన్ బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తనని తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఒక బాల్ తీసుకొని అతని తల మీద గట్టిగా కొడుతుంది. అతను మరెవరో కాదు, మిస్టర్ సేన్. తను తప్పించుకోవాలని చూస్తూ ఉంటే తను మళ్ళీ పట్టుకుంటాడు. అప్పుడే మిస్టర్ ఫూ ఎంట్రీ ఇచ్చి సేన్కి గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. దాంతో సేన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఫూ తన వైఫ్ని దగ్గరికి తీసుకొని కూల్ చేస్తాడు. అప్పుడే ఫూ ఫ్రెండ్స్ హాన్ని పట్టుకుని అక్కడికి తీసుకుని వస్తారు. బలవంతంగా రూమ్ కార్డ్స్ మార్చింది తనే. సీసీటీవీ ఫుటేజ్లో అంతా రికార్డ్ అయింది అని ఎవిడెన్స్ చూపిస్తారు. హాన్ డ్రామా చేస్తూ, అక్క సారీ, నేను బుద్ధి తక్కువై చేశాను, నన్ను వదిలేయమని బావగారికి చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఫూ ఏమాత్రం తగ్గకుండా వీళ్ళ డాడీకి కాల్ చేయండి, అలాగే పోలీస్ స్టేషన్కి కూడా తీసుకుని వెళ్ళండి అని ఆర్డర్ వేస్తాడు. తర్వాత ఫూ తన వైఫ్ని ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. జరిగిన దానికి, నువ్వు నా మీద కోపంగా ఉన్నావా మిస్టర్ ఫూ అని తను అడిగితే, నువ్వు ఎప్పుడు నన్ను మిస్టర్ ఫూ అనే పిలుస్తావా అని తను అంటాడు. తను సారీ చెప్పి తనకి దగ్గరవుతుంది. ఇద్దరూ కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాంగ్యూ ఒక్కసారిగా ఆగిపోతుంది. కిస్ చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడం మర్చిపోతావేంటి, నీకు ఇబ్బందిగా లేదా అని ఫూ అడిగితే, కిస్ చేసేటప్పుడు ఊపిరి కూడా తీసుకోవాలని నాకు తెలీదు అని అమాయకంగా చెప్తుంది. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎప్పుడూ కిస్ చేయలేదా అని అడిగితే, లేదు, మేము కాలేజ్లో ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం, అంత క్లోజ్ కాలేదు అని చెప్తుంది. ఫోన్ అవి తన్ని హక్ చేసుకుంటాడు. మరి నీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని తను అడిగితే, లేదు అని చెప్పి మళ్ళీ కిస్ చేసుకుంటారు. ఆ నైట్ అంతా వాళ్ళు చాలా క్లోజ్గా గడుపుతారు. ఇక నెక్స్ట్ డే మాంగ్యూ నిద్ర లేచి బెడ్ మీద నుంచి దిగపోతే నీరసంతో నిలబడలేకపోతుంది. ఫూ తనని జాగ్రత్తగా పట్టుకుంటాడు. తర్వాత అతను ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్తాడు. తను వెళ్ళాక మాంగ్యూ డస్ట్బిన్లో ఏదో వెతుకుతూ ఉంటుంది. ఫూ లోపలికి వచ్చి ఏం వెతుకుతున్నావని అడిగితే, కంగారులో నా ఇయర్ రింగ్ పోయింది, అది వెతుకుతున్నాను అని అబద్ధం చెప్తుంది. నీకు ఎలాంటి ఇయర్ రింగ్స్ కావాలో చెప్పు, నేను కొనిస్తాను అని చెప్పి తను నిజంగానే చాలా ఇయర్ రింగ్స్ కొని తీసుకుని వస్తాడు. మాంగ్యూ నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యి, సారీ మిస్టర్ ఫూ, నేను ఇయర్ రింగ్ పోయిందని అబద్ధం చెప్పాను. నిన్న నైట్ జరిగిన దానివల్ల పొద్దునే లేవగానే నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది, అందుకే అలా చెప్పాను అని ఒప్పుకుంటుంది. ఫూ నవ్వి, సర్లే నేను జాగ్రత్తగా ఉంటాను, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగితే, వద్దు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని తను చెప్తుంది. తర్వాత మాంగ్యూ తన అమ్మ దగ్గరికి వెళ్తుంది.
అలా తన అమ్మతో డాక్టరు నువ్వు పూర్తిగా నయమైపోయావని చెప్పారు, పద ఇంటికి వెళ్దామని తనతో తీసుకుని వెళ్తుంది. మాంగ్యూ తన అమ్మతో అమ్మ డాక్టర్స్ ఇంకొన్ని రోజులు నిన్ను అబ్జర్వేషన్లో ఉండమన్నారు అని చెప్పి ఆవిడ తయారు చేసిన గ్లౌజులని తీసుకుంటుంది. తన డాడీ ఎప్పుడూ హై క్వాలిటీవే వాడతారు కాబట్టి ఇవి నచ్చుతాయో లేదో అని డౌట్ పడుతూనే పక్కన పెడుతుంది. ఇంటికి వెళ్ళాక పనివారికి బట్లర్కి తన అమ్మ చేసిన గ్లౌజులని గిఫ్ట్గా ఇస్తుంది. అప్పుడు మిస్టర్ ఫూ వచ్చి మరి నా గ్లౌజ్ ఎక్కడా అని అడుగుతాడు. నీకోసం మా అమ్మని ఇంకో చేత చేయమని చెప్తానులే అని మాంగ్యూ అంటుంది. అందరూ వెళ్ళిపోయాక ఫూ తనని కిస్ చేస్తాడు. మాంగ్యూ రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి, నా లిప్స్ మీద కొరక్కండి అని ముద్దుగా కాదంటుంది. ఫూ తన మనసులో నాకు గ్లౌజ్ కాదు, నీ ప్రేమ కావాలి, నిన్ను చూస్తుంటే నా కోరికలని అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను అని అనుకుంటాడు. అలాగే రిసార్ట్లో జరిగిన గొడవ వెనుక మిస్టర్ సేన్ ఉన్నాడని తెలుసుకుని అతని గురించి ఇంకా ఇన్ఫో తీయమని అసిస్టెంట్కి చెప్తాడు. తర్వాత మాంగ్యూతో మన పెళ్ళి గ్రాండ్గా ఇక్కడ జరుగుతుంది అని ఫూ చెప్తాడు. అగ్రిమెంట్లో పెళ్ళి గురించి లేదు కదా అని తనంటే నువ్వు నా వైఫీ, నీకు బెస్ట్ వెడ్డింగ్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ అని తను చెప్పడంతో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆఫీస్లో లిన్ తన క్రష్ అయిన సీనియర్ సాంగ్కి వేరే వాళ్ళతో రిలేషన్ ఉందని తెలిసి ఏడుస్తూ ఉంటే మాంగ్యూ తనని ఓదార్చడానికి బార్కి తీసుకుని వెళ్తుంది. అలా నైట్ 1 అయినా తను ఇంటికి రాకపోవడంతో ఫూ తనకి కాల్ చేసి ఇప్పటికే టైం అయిపోయింది, ఇకపైన అగ్రిమెంట్లో 10 గంటల తర్వాత బయట ఉండకూడదని రూల్ పెడతాను, లేదంటే పనిష్మెంట్ ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు. మాంగ్యూ దొంగచాటుగా ఇంటికి వెళ్తుంది. కానీ ఫూ అప్పటికే సోఫాలో ఎదురు చూస్తూ ఉంటాడు. తనని తన దగ్గరగా లాక్కొని కూర్చోబెట్టుకుని నేను వేరే అమ్మాయి చేతితో గ్రేప్స్ తింటే నీకు కోపం రాదా, జెలసీ వేదా అని అడుగుతాడు. ఏదో ఒక కారణం ఉంటేనే మీరు అలా చేస్తారు కదా అని తను కూల్గా ఆన్సర్ ఇస్తుంది. లవ్ చేసే వాళ్ళకే జెలసీ వస్తుంది, నీకు లేదంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా అని ఫూ అడుగుతూ తనని కిస్ చేస్తాడు. నా మూడ్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, మనం అగ్రిమెంట్ ప్రకారమే ఉందామని తనంటాడు. తర్వాత ఫూ ఒక ప్లాన్ వేసి మిస్టర్ సేన్ని పట్టుకుంటాడు. సేన్ మాంగ్యూ నిన్ను ఎప్పటికీ ప్రేమించదు అని కాన్ఫిడెంట్గా చెప్తాడు. కానీ ఫూ అతన్ని వదిలేసినట్టే వదిలేసి తన ఫ్రెండ్స్ని వాడి తనకి బుద్ధి చెప్పిస్తాడు. చివరగా మాంగ్యూ మిస్టర్ ఫూల మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మాంగ్యూ అమ్మ ఫూతో నువ్వు నా బిడ్డని బాగా చూసుకుంటున్నావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు ఫూ అందరి ముందే మేము ఒకరినొకరం చాలా లవ్ చేసుకుంటున్నామని చెప్పి ఆ పెళ్లి అగ్రిమెంట్ పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చింపి గాలిలో కలిపేస్తాడు. ఆ అగ్రిమెంట్ మ్యారేజ్ కాస్త నిజమైన ప్రేమగా మారిపోతుంది. అలా ఇద్దరు హ్యాపీగా కిస్ చేసుకుంటూ ఉంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.